ఈ మధ్య ఒకడు ఆంధ్రప్రదేశ్లో కిరణ్ అంట కొత్తగా కనిపిస్తున్నాడు. వాడి పేదో ఇంటి పేరు ఏదో ఉంది, కిరణ్ అంట. వాడు వీడు చంద్రబాబు పెట్టుకున్న ప్యాకేజ్, చంద్రబాబుకి ప్యాకేజ్ వాడు, వీడు కొత్త ప్యాకేజ్ వాడు. వీడు ఏం మాట్లాడుతుండో వానికి తెలియదు. వీడు ఏదో పెద్దగా ఒక ముఖ్యమంత్రి అని గౌరవం లేకుండా ఒక ముఖ్యమంత్రిని, వీడు ఒక ఎమ్మెల్యే కూడా కానట్టుంది. కనీసం వీడికి ఏం లోకజ్ఞానం కూడా లేదు, వీడికి రాజకీయం ఓనమాలు కూడా రావు. వీడు జగన్ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వీడికి ఏదో అంతా తెలిసినట్టు, వీడికి తెలిసింది ఎవరికి తెలియనట్టు, వీడికి జగన్ కంటే ఎక్కువ తెలుసు, ఎవరికి తెలియనంత ఈయనకు తెలుసు అని చెప్పేసి వీడు మాగుతుండు. వీడు ఒక 4 రోజుల కింద ఒక మీడియా సమావేశంలో వీడు ఏం మాట్లాడుతుండంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ పోయిండు, ఇక ఆయన రాడు, ఆయన ఓడిపోతాడు కాబట్టి ఇక లండన్ పోయిండు, ఆయన మీద కేసులు ఉన్నాయని ఈ అవలగానికి వాడు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి పరదాల సాటుకు ప్రచారం చేస్తాడంట, సాటుగా ప్రచారం చేస్తాడంట. ఈ లుచ్చా మాట్లాడతాడు. ఈ లుచ్చా ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ఈ లుచ్చాకి నేను ఏం చెప్తున్నానంటే, 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నువ్వా వాడా? అరే లుచ్చా, నువ్వు చేసినావా జగన్మోహన్ రెడ్డి చేసినాడ్రా? 3800 కిలోమీటర్లు పాద చేసింది నువ్వా? ఒక్కడే ప్రచారానికి 3 నెలలు, ఎండాకాలంలో 3 నెలలు ఒక్కడే ప్రచారం చేసిండు. మరి చంద్రబాబు గ్రూప్ లాగా మోడీని పెట్టుకొని, ఆయనని పెట్టుకొని, పవన్ కళ్యాణ్ పెట్టుకొని మరి చేయలే కదా, ఒక్కడే చేసిండు కదా. ఒంటరిగా ఒకడే 3 నెలలు తిరిగిండు కదరా, నీకు అర్థమవుతలేదా? బస్సు యాత్ర చేసిండు, ఓదార్పు యాత్ర చేసిండు, పాదయాత్ర చేసిండు, నిరాహార దీక్ష. నువ్వు కనీసము మీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ ఒక్క వారం రోజులు నన్ను దీక్షలో కూర్చుంటే దమ్ముందా మీకు? 3700 కిలోమీటర్లు ప్రజల మధ్యలో పాదయాత్ర చేయకపోతే అడవులలో పాదయాత్ర చేసినాడ్రా? పరదాల చాటుకు దాచుకుంటుండంటే, పరదాల దాచుకుంటే 3700 కిలోమీటర్ ఎడ చేసిండ్రా పాదయాత్ర? నీ కళ్ళు లేవురా, నీకు కనిపించలేవురా? నీకన్నా ఏమన్నా తెలుసారా? లోకజ్ఞానం ఏమన్నా కొంచెమన్నా తెలుసారా నీకు? లండన్ వారిపోయిండని మాట్లాడతావారా? 3 నెలలు ఎండాకాలంలో ఒకడే ప్రచారం చేసిండు. రెస్ట్ తీసుకోవడం కోసం బయట దేశం పోతే తప్పారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ దేశం పోలేదారా? అది నీ కండకు కనిపిస్తలేదారా? అది పర్సనల్ విషయం రా. లండన్ పోయినా ఎక్కడ పోయినా నీకు సంబంధం ఏముందిరా? నీకేమైనా సంబంధం ఉన్నదిరా? అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదిరా? నీకేమైనా లోకజ్ఞానం ఉన్నదిరా? అసలు నీకేమైనా రాజకీయం తెలుసారా? అసలు సోనియా గాంధీకి భయపడకుండా, ఎవరికి భయపడకుండా 16 నెలలు జైల్లో కూర్చున్నోనికి భయం ఎందుకు ఉంటుందిరా? ఇంకా కొత్తగా జైలు శిక్ష పడేదేముంది? ఏ కోర్టు చెప్పిందిరా జగన్ నేరస్తుడని? ఏ కోర్టు చెప్పింది? జగన్ నేరం చేసిండని జగన్ మీద బాబాయిని చంపినట్టు, ఏ బాబాయిని చంపినట్టుగా జగన్ను బాబాయిని చంపిండు, చంద్రబాబు ఎన్టీ రామారావుని చంపిండు, పవన్ కళ్యాణ్ని కిరణ్ని చంపిండు, పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ని చంపిండు. ప్రూఫ్లు ఉన్నాయరేమన్నా? నువ్వు మాట్లాడితే వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు. చంద్రబాబు కూడా మామని చంపాడు, అది కూడా నిజమే. నిజంగా జగన్ వాళ్ళ బాబాయిని చంపింది నిజమైతే, చంద్రబాబును వాళ్ళ మామని చంపింది నిజమే, పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ని చంపింది కూడా నిజమే. ఈ లుచ్చప్పుకు మాటలు నువ్వు రాజకీయం తెలియక మాట్లాడకు, గుద్ద మూసుకోను చక్కగా అవుతావు. పిచ్చిపు 4వ తారీఖు నాడు నీ గుద్దంతా వాళ్ళ చక్కగా అవుతావు. నీకు ఏమన్నా రాజకీయ అవగాహన ఉన్నాదరా? నీకేమన్నా తెలివి ఉన్నాదరా? నువ్వేమన్నా పోస్టారా? నువ్వేమన్నా ఎమ్మెల్యేవా? ప్రధాన నాయకుడువా? ఒక ముఖ్యమంత్రి గెలవాలంటే ఒక ఎమ్మెల్యే గెలిచే దమ్ము లేనోడి గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వు ప్రతిపక్షం పనికి రాకుండా ఉన్నోనికి నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావు. డబ్బా కొట్టుకోరా, డబ్బా కొట్టుకో. వాడు ఇచ్చిన ప్యాకేజ్ తీసుకొని డబ్బా కొట్టుకో. కానీ జగన్ని మాట్లాడితే కరెక్ట్ ఏది పడితే అది మాట్లాడితే పబ్లిక్ అందరికీ అభిమానులు ఉన్నట్టే జగన్ కూడా అభిమానులు ఉంటారు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నీకు పెద్ద మీడియా సమావేశం విలేకరులు ఏముందిరా? అసలు నీకేమైనా తెలివి నాదురా? 4 రోజుల కింద లండన్ నుంచి 100% రావడం చెప్పినావు. మరి 1వ తారీఖు దిగి నీ కళ్ళకి కనిపిస్తున్నాదురా? వచ్చిండు కదరా నీ మొగడు దిగిండు కదా. ఇక్కడ 4వ తారీఖు తెలుస్తుంది. ఆయన గెలుస్తాడా, జగన్ గెలుస్తాడా, ఎవడు గెలుస్తాడో 4వ తారీఖు నాడు తెలుస్తుంది. లుచ్చప్పుకు మాటలు మాట్లాడకు. జగన్ వెనక కోట్ల మంది సైన్యం ఉంది. నీ వెనక ఎవడు ఉండో నాకు తెలియదు. నీ వెనక ఎవడుండో కూడా మాకు తెలుసు. నీతో ఎవడు మాట్లాడిస్తుండో తెలుసు. నువ్వు ప్యాకేజ్ కుక్కవని కూడా తెలుసు. నువ్వు కొత్తగా పుట్టినావరా? ఇప్పటి నుంచి ఎప్పటిదాకా కనిపించలేదు. నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఎమ్మెల్యేవా, ఎంపీవా, ప్రజానాయకుడివా, లాయర్వా? ఏంది నీ పోస్ట్? ఏంది నీ కేటగిరీ? ఏంది అసలు? నీకేమో నోరుందని మాట్లాడతావు? ఇంకా ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. నీకు ఆ తెలివి లేవు, సవట దద్దమ్మవు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నువ్వు జగన్ గురించే? ఏం తెలుసురా నీకు? నీకు దమ్ముంటే గెలువరా? ఒక ఎమ్మెల్యే సీట్ గెలువరా? నువ్వు ఎడ గెలుసావు? గెలువు. నీ గుద్దల దమ్ముంటే 100 కిలోమీటర్లు పాదయాత్ర చేయి. నీ గుద్దల దమ్ముంటే 10 రోజులు నిరాహార దీక్ష చేయి, పోరాటాలు చేయి ప్రజలకు వచ్చి.
జగన్ పరదాలు కట్టుకొని పాదయాత్ర 3700 కిలోమీటర్లు పాదయాత్ర నీకు కనిపించలేదారా? నీ కంట్లోకి కనిపించలేదారా? బస్సు యాత్ర చేసినప్పుడు కనిపించలేదే. అవన్నీ పరదాలు కట్టుకొని చేసినాడు. ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఉండదు, ముఖ్యమంత్రికి ఆ భద్రత ఉంటుంది. ఆ భద్రతలో అది అంతే తప్ప ఈ పరదాలు కప్పుకొని చేసే అవసరం ఆయనకేంది? నువ్వు కప్పుకుంటున్నావు గుద్దల దమ్మ, నువ్వు బయటికి రా. నువ్వు చెయ్యి 3700 కిలోమీటర్ల పాదయాత్ర చెయ్యి. నువ్వు ఒక 10 రోజులు తిండి తినకుండా నిరాహార దీక్ష చేయి. ఏదైనా సమస్య కోసం కొట్లాడు, ప్రజల కోసం కొట్లాడు. వ్యక్తిగత దూషణలు చేసుకుంటా బాబాయిని చంపిండు. ఏం బాబాయ్ చెప్పు? ఫ్యామిలీ విడిపోయినా. అది ఏం ఫ్యామిలీ విడిపోయిందిరా? భార్యను వదిలేసిండా, పిల్లలను వదిలేసిండా? ఫ్యామిలీ అంటే ఏంది అర్థం తెలుసా నీకు? భార్య పిల్లలు అంటేనే తల్లి. ఒకప్పుడు చెల్లె అందుకే ఉండే. వస్తాయి, మనసు వస్తాయి. విభేదాలు వచ్చినంత మాత్రాన ఎవరినెవరు చంపుకోరు, కలుస్తారు. మళ్ళీ వాళ్ళు రేపు 4వ తారీఖు 5వ తారీఖు నాడు కలుస్తారు. నీకంత తెలివి లేదు. చెల్లె విడిపోయింది, ఫ్యామిలీ విడిపోయింది. ఏం విడిపోయారు? భార్య విడిపోయిందా? భార్య విడాకులు ఇచ్చిండ్రా? పిల్లలు ఏమన్నా విడిపోయారా? ఏం పిచ్చి పిచ్చి మాసాలు మాట్లాడుతున్నావు ఎందురా నువ్వు? అసలు ఆయన గురించి నీకు ఏం తెలుసు? ప్రజల కోసం పనిచేసేటోని పట్టుకొని నువ్వు మాట్లాడతావు. జగన్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, బటన్ నొక్కిండంటే మరి చంద్రబాబు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినాడు 5 ఏళ్ళు. చంద్రబాబు ఏమైనా ఇప్పుడు గెలుస్తా అది ఇస్తా అని చంద్రబాబు అంటుడు. మరి చంద్రబాబు ఏమైనా ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, లేకపోతే చంద్రబాబుకు నువ్వేమని ఇస్తున్నావా? ప్రతి ఒక్కడు ప్రజల పైసలు ప్రజలకే ఇస్తాడు. అదేనా చంద్రబాబు ఇచ్చిండా? ప్రజల పైసలు ప్రజలకు చంద్రబాబు ఇచ్చిండా? చంద్రబాబు ఇస్తే ఎందుకంత చిత్తుగా ఓడిపోతాడు? 2019లో ఎందుకు ఓడిపోతాడు? ఎవడైనా ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల సొమ్ము ప్రజలకు ఎట్లా పంచాలో, ఎట్లా తీసుకోవాలో, ఎట్లా పంచాలో ఆలోచిస్తాడు. ఏ ముఖ్యమంత్రిని ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? చంద్రబాబు ఇస్తాడా? రేపు పవన్ కళ్యాణ్ గెలుస్తావు, ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా ఆయన? చెప్పు నువ్వు దానికి సమాధానం. ఎవడిస్తాడు ఇంట్లోకి వెళ్ళి పైసలు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు 5వ తారీఖు నీకు గుద్దంతా వాళ్ళది చక్కగా అవుతాను. నువ్వు జగన్ ఓడిపోతాడా? ఏం చేసినా ఓడిపోతారా? ఎవరిని చంపిండ్రా? చంద్రబాబు లాగా వాళ్ళ మామని చంపిండా? ఉదయ్ కిరణ్ పవన్ కళ్యాణ్ లాగా ఉదయ్ కిరణ్ చంపిండా? ఎవరిని చంపిండు? చూపి, ప్రూఫ్లు చూపి. వాళ్ళ బాబాయిని చంపిన వాళ్ళు ఇప్పుడు 2-3 ఏళ్ల కింద సంగతి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? 2-3 ఏళ్ల కింద ఏమని చేసినావు? అసలు 2-3 ఏళ్ళ కింద నీ ముఖం కనిపించిందా? నువ్వు ఎవడో తెలియదు. నువ్వు కొత్త బిచ్చగాడివి, ప్యాకేజీ పడకావి నువ్వు. ఇంకొక మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, ఆయన పెద్ద గొప్పట, ఆయనకు ప్రజలలో మాట్లాడేది తెలియదు, ప్రజల కోసం ఏం చేయాలి చెప్పాడు. ఏమైనా జగన్ టార్గెట్ చేసి తిడతావు, మళ్ళీ జగన్ ఏదనంటే మళ్ళీ నీకు మళ్ళీ రిస్క్ పడతావు. నువ్వు ఎవరైనా అనొచ్చు, కానీ అలా నిన్ను ఎవడేమనుద్దా? నువ్వు అన్నప్పుడు అల్లుకుంటారా? ఎవడైనా అంటాడు. నువ్వు పెళ్ళం అంటే తప్పమంట. పెళ్ళం అంటే తప్పెట్లయితారా? నాకు అర్థం కాదు. విలేజ్లలో పోతే పెళ్ళం అంటారు. ఒక మిడిల్ క్లాసులో ఒక తీరుగా మాట్లాడతారు, హై క్లాసులో ఒక తీరు. పెళ్ళం అనేది తప్పు మాట అవుతుందా? పెళ్ళం అంటే తప్పు మాట అయినప్పుడు నువ్వు అంతమంది భార్యలను చేసుకున్నావు. మరి నువ్వు ఆడదానికి విలువిచ్చినప్పుడు నువ్వు ఎంతమంది పెళ్ళాన్ని చేసుకుని నువ్వే చెప్పు. 4వ పెళ్ళం జగన్ అంటే నీకు 3 పెళ్ళాలు ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. నీకు నువ్వు పెళ్ళమంటే తప్పెట్లయితుంది నీకు. నీ ఉద్దేశంలో పెళ్ళమంటే తప్ప ఇవ్వడని చెప్పాం. నా పెళ్ళం అంటే విలేజ్లలో మాట్లాడే భాష అది. భార్య అన్నది ఒక గౌరవం విలేజ్లో, అది లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. అది భార్య అన్నా తప్పులేదు, పెళ్ళం అన్నా తప్పులేదు, ఏదైనా తప్పులేదు. నువ్వు ఏం మాట్లాడుతావు? నీకేమన్నా తెలుసా? విలేజ్లలో పోయి నీకు అర్థమవుతుంది. ఊర్లలో 10 రోజులు ఉండు, ఊర్లలో పోయి పెళ్ళమని అంటారు. అది ఏం తప్పు మాట కాదు. ఆన్ పెళ్ళం ఇన్ పెళ్ళం అంటే తప్పు కాదు అది. నువ్వు తప్పు చేయనట్టు, నువ్వేదో 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు, నువ్వు ఆడదానికి పిల్లలకి ఏదో గౌరవం ఇచ్చినట్టు సమాజంలో నీ ఇష్టం ఉన్నట్టుగా దున్నపోతులుగా కోరికలు తీర్పుకొని ఎట్లా పడితే అట్లా చేసి నువ్వు జగన్ మీద తప్పు చేస్తావు. నీ తాట తీస్తా, నిన్ను కూర్చోబెడతా, కింద కూర్చోబెడతా, మీ సంగతి చూస్తే నువ్వు పబ్లిక్ను రెచ్చగొట్టి, నీ అభిమానం రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నువ్వు. అది జగన్కి అంత తెలివి ఉంది. నువ్వు ఏదంతా రెచ్చగొట్టినా నేను రెచ్చిపోడానా, నేను ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాను ఈ పని. నువ్వు పబ్లిక్ని రెచ్చగొట్టి, అభిమానులు రెచ్చగొట్టి లొల్లి పెట్టాలని చూస్తున్నావు నువ్వు. గొడవ సృష్టి శాంతి భద్రత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు నువ్వు. నీకే కాదు అభిమానులు, ప్రతి ఒక్క సినిమాకి హీరో అభిమానులు ఉంటారు. అల్లు అర్జున్ కూడా వస్తే నీకంటే ఎక్కువ జనం వస్తారు ఆడ. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా రాజకీయాలకు వాళ్ళు రాలేదు. రాజకీయాలకు వస్తే నిన్ను తొక్కిపడదగితే రాళ్ళు. వాళ్ళకు కూడా ఉంది బలం. ప్రతి ఒక్క సినిమా యాక్టర్కి పబ్లిక్ నేమ్ ఉంటుంది, పబ్లిక్లో ఉంటారు, అభిమానించేటోళ్ళు ఉంటారు. నువ్వు నీ అభిమానాలను చూసుకొని అభిమానం రెచ్చగొట్టి జగన్ అది మాట్లాడి ఏది పడుతుంది అంటే ఒక ముఖ్యమంత్రి నువ్వు అట్లా మాట్లాడే వాళ్ళు. నువ్వు ఒక ఎమ్మెల్యే కూడా కావు అసలు. ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు కోట్ల మంది ఓట్లు వేస్తే, పబ్లిక్ ఓటేస్తే ఒక ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదాడ. నువ్వు ఏదో గెలుస్తా పీక్తా చేస్తావు, నువ్వేం గెలవలేవాడు. ఎందుకంటే ఇంకోటి ఎవడో మాట్లాడుతావు, నువ్వు ఏదో ఆజానుభావుడివి ఏందో ఏదో మాట్లాడుతున్నావు నీ గురించి. నీ గొప్పతనం కూడా వచ్చు, నువ్వు ప్యాకేజ్ ఇవ్వచ్చు, వాడు నీకేం చేసినావు, నీ గురించి ఆవులే కానీ తెలియక మాట్లాడచ్చులే. కానీ నిజంగా నువ్వు అంత మంచోడు అయితే నువ్వు ఎమ్మెల్యేగా ఎందుకు గెలవవు? నువ్వు సంకరాక చంద్రబాబు దగ్గరికి ఎందుకు పోతావు?
నువ్వు చంద్రబాబు సంకేతం నాకుతున్నావు, నువ్వు సొంతంగా గలువు, నీకు దమ్ముంటే నీ మీద ప్రజలకు నమ్మకం ఉంటే చంద్రబాబు సంకేతం నాకుతున్నావు. నువ్వు సొంతంగా పోటీ చేయి, ఓడిపోయినా పర్వాలేదు, సొంతంగా పోటీ చేయి, నీకు ప్రజాబలం ఎంత ఉందో తెలుస్తుంది. వాని సంఖ వీని సంఖ వాని ఓడు ఆ పార్టీ ఓట్లు ఈ పార్టీ ఓట్లు వేసుకొని నీ గెలవడం గొప్పనా? నువ్వు తెలుగుదేశం ఓట్లు వేసుకుంటే గెలవడం నీ గొప్ప ఎట్లవుతుంది? నీ ముందు నీ పార్టీ నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా నీకున్న దమ్ము చూపించుకో. అప్పుడు నువ్వు పత్తిత్వం అని ఎవడని నమ్ముతాడు. నువ్వు ప్యాకేజ్ కానివే, మళ్ళా నువ్వు ప్యాకేజ్ కాని కాబట్టికే చంద్రబాబు సంకరాకుతున్నావు. జగన్ ఏమన్నా సంకరాకుతుండా? మీకు దమ్ము లేకనే బీజేపీతో పొత్తు పెట్టుకుంటావు, దమ్ము లేకనే చంద్రబాబుతో పొత్తు. ఆయనకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదు, ఎవరి దమ్ము లేదు. మీరు అందరూ ఒకదంతా పనికిరాను ఒక దగ్గర కూడా జగన్ అది చేస్తా పాతాళానికి దొక్కుతా. ఏం దొక్కుతావు నువ్వు? ఒక ఎమ్మెల్యే కూడా కానోడివి నువ్వు పాతాళానికి జగన్ దొక్కుతావా? ముఖ్యమంత్రి అంటే మాటలు అనుకున్నావా? ముఖ్యమంత్రి అంటే గౌరవం లేకుండా మాట్లాడతావా? పాతాళం దొక్కుతా అంటావా నువ్వు ఒక మాట? జగన్ అనలేడా? నేను ఆయన మాటలతో చేతలతో చూపిస్తాడు. నువ్వు మాట్లాడతా ఆయన మాట్లాడతా నీకైనా ఏం తేడా ఉండదు. నువ్వు పనికిరానోడివి, కుక్కలాగా మాట్లాడితే అయిపోదాడ. జనం మనసు గెలుచుకోవాలా. బటన్ నొక్కినా చంద్రబాబు కూడా నొక్కపోయిండు, బటన్ ఎవడొద్దు అంటుండు, నువ్వు ఆపినవా? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ప్రజలు గమనిస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు మీ లుచ్చా వ్యవహారాలు, మీ లుచ్చా పనులు అధికారం ఉన్నప్పుడు ఏం బీకలేదు, కానీ ఇప్పుడు ఏం మళ్ళీ వచ్చిన వీక్తా కొత్తగా 2000 తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ అధికారం చంద్రబాబుకే ఇచ్చారు జనం. ఏం చేసిండు ఆయన 5 సంవత్సరాలు? ఏం గడ్డి వీకిండా? ఆయన నిజంగా ఆయన అంతగానంగా చేస్తే అభివృద్ధి అంటే ఆయన చేసిన అభివృద్ధి ఈయన చేయదేముంది. ఆయన ఏం చేసిండు? ఆయన నిజంగా చేస్తే గట్టగానే ఎందుకు ఓడిపోతాడు? ప్రజల బాధలు కష్టాలు వాళ్ళ సమస్యలు తెలుసుకొని పోవాలా. అభివృద్ధి కావాలంటే టైం పడుతుంది. విడిపోయిన రాష్ట్రం డబ్బులు కావాలి. అలానే 3 సంవత్సరాలు కరోనా వచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజల భవిష్యత్తు కాపాడాలి, పిల్లలది చదువులు చూసుకోవాలి, వ్యవసాయం చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. వచ్చిన 5 సంవత్సరాల అధికారంలో 3 సంవత్సరాలు కరోనానే ఉంది. కరోనా ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాడు, తప్పేముంది దాంట్లో? రోడ్లు లేకుండానే బండ్లు నడుస్తున్నాయి ఆంధ్రాలో. లేకపోతే చంద్రబాబు వేసిన రోడ్లు ఏమైనా జగన్ వచ్చి ఖరాబ్ చేసిండా? 5 ఏళ్ళు చంద్రబాబు రోడ్లు వేస్తే అప్పుడే ఖరాబ్ అయిపోయినాయా? మరి అంత వీక్ రోడ్లు వేసాడా? అభివృద్ధి అంటే రోడ్ వేస్తే అభివృద్ధి అయినట్ట? ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, అది అభివృద్ధి అంటే. అది ముందు అభివృద్ధి అంటే అర్థం తెలుసుకోవాలి. మీరు ఏదో పిచ్చిగా మాట్లాడినదైతే ఇట్లా జనం ఎవడుకోడు. ఇక మిమ్మల్ని మాట్లాడితే మీకు రెచ్చిపోయే కోపం వస్తుంది. జగన్ మాట్లాడితే రాదా? ప్రతి ఒక్కడికి అభిమానులు ఉంటారు, ప్రతి ఒక్కడికి ఉంటారు. పిచ్చిగా మాట్లాడు, కరెక్ట్ మాట్లాడాలి, వస్తేనే మాట్లాడాలి. జగన్ లండన్ పారిపోయిండా? మరి ఎందుకు వచ్చిండ్రా 1వ తారీఖు? నువ్వేమన్నా రావడనమాట 100% జగన్ అక్కడనే దాచుకోండు. నేరస్తులు మొత్తం లండన్లో దాచుకోరు. అయితే లండన్ వాళ్ళంతా నేరస్తులు అవుతారా? 2-3 పారిపోయారు. అయితే పోయినోడల్లా ఇప్పుడు ఎవడు పోతే ఆడు నేరస్తుడు అవుతాడా? ఇప్పుడు లండన్లో కోట్ల మంది వాళ్ళంతా నేరస్తులా? రేపు నువ్వు పోవారా లండన్, నువ్వు కూడా నేరస్తుడు అవుతావా? ఎవరి పని మీద వాడు పోతాడు, పోయినంత మాత్రం నేరస్తుడు అవుతాడా? పిచ్చి డ్రామాలు తెంగుతున్నావు. ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్యే కానీ నువ్వేమన్నా ఎమ్మెల్యే కానీ నీకేమన్నా రాజకీయ నాలెడ్జ్ ఉన్నా? అదేమన్నా కొంచెమన్నా నువ్వు జగన్ గురించి మాట్లాడేంత దమ్ము నీకున్నా? నీకు అంత రైట్స్ ఉన్నాయిరా? ఓడిపోతాడు ఆ జగన్. చూద్దాం 4వ తారీఖు. నువ్వు ఏడుంటో చెప్పడ్డాల్సి నీకు గుద్దంతా వాళ్ళు 5వ తారీఖు వచ్చి నాటకాలు దెంగకుండా గుద్ద మూసుకొని కూర్చొని నువ్వు చక్కగా నోటుకొచ్చిన మాట్లాడక. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గౌరవం లేకుండా విలువ లేకుండా ఓడేమో కూర్చోబెడతా, ఓడి బట్టలు కూడా విక్తా. ఏం కూడా విక్తారా? మీ బట్టలు కూడా విక్తాను 5వ తారీఖు. 4వ తారీఖు మీ బట్టలు కూడా విక్తారు. ఎవడెవడో బట్టలు కూడా విక్తా అన్నాడు. ఎవడెవడో అంట పాతాళానికి దుక్కుతాడంట. ముందు నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు ఎమ్మెల్యే అయినా కూడా పీకేదని, ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ పీకేది. ఎందుకంటే ప్రధానమంత్రిని ఆయన లెక్క పెట్టాడు, దేశ ప్రధానమంత్రిని లెక్క పెట్టాడు జగన్. మీరేం విక్తారా ఆయన్ని? మీరు ముందు మీకు బుద్ధ కింద తప్పు ఉంది, అది చూసుకోరు. ముందు బట్టలు కూడా విక్తా, కూసబెడతా, పాతాళాన్ని ఏం దొక్కుతావు నువ్వు? పాతాళానికి ఏం దొక్కుతావు? నిన్ను దొక్కితే ఇప్పుడు పోతావు నువ్వు. నిన్ను 5 ఏళ్ల కింద ఎప్పుడు దొక్కితే అయిపోతుంటే నువ్వు. అధికారం ఉంది, జగన్ అధికారంలో ఉన్నాడు ఆల్రెడీ. తొక్కితే పోతావు ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినాక దొక్కుతావు. కానీ నువ్వు అధికారంలోకి ఎప్పుడు రావు. కానీ జగన్ ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు, నువ్వు దొక్కుతా పోతావు పాతాళానికి. అలాంటి పిచ్చి మాట నువ్వు ఏది మాట్లాడినా తప్పులేదు. కానీ నేను ఒక మాట పెళ్ళాలంటే తప్పైందా నీకు? నువ్వు చేసుకున్నది నిజం కాదా? నువ్వు 3 చేసుకుంది నిజంగా, అది ఒప్పుకో. అది ఒప్పుకో. నువ్వు 3 చేసుకున్నా, ఇంకొక ఆమెను కూడా చేసుకుంటా. ఒక అమ్మ బయట దేశపు అమ్మ, ఒక ఆమె నీది. చిత్తకార్త కుక్కలాగా ఏడబడతాడ పండుకొని విడాకులు తీసుకొని పెద్దగా నీలుగుతా ఉన్నావు. నీకు ఏముందిరా? నువ్వేం చేసినా? చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని 10 కోట్ల ప్యాకేజ్ తీసుకొని ₹1 కోటి వంచి పెడతావు. రైతులకు వంచిన బొచ్చు వంచినాను. ఏం వంచినావు నువ్వు? 2 రైతుల మనసు అయిపోతుందిరా? కోట్ల మంది ఉన్న రైతులు ఇడ 2 3 కేసు షోదెంగి చంద్రబాబు ఇచ్చిన పైసలకి వెళ్ళి వంచుకొని గాంశాఖ ఎందుకు తాకుతున్నావు? నీకు దమ్ము లేదా? నీ మీద నమ్మకం లేదా జనానికి? మీరు ఎంతమంది కలిసిన చంద్రబాబు ఎంత మలిచిన ఎవ్వడేం చేయలేడు. అలా గుర్తుపెట్టుకొని ప్రజలు నిజమే చెప్తారు, తీర్పు కరెక్టే ఇస్తారు వాళ్ళు.
మీ 5వ తారీఖు నాడు నువ్వు పాతాలను దొక్కుతాడో వాడు పాతాలు దొక్కుతాడో అర్థమవుతుంది. ఏదో పోనీ అని వదిలేసినాడు గొడవలు ఎందుకని ఊరుకుంటాడు అంతేగాని అధికారం చేతిలో ఉన్నప్పుడు మిమ్మల్ని తొక్కాలంటే తొక్కుతాడు. ఇప్పుడు కానీ ఇప్పుడు దొక్కొచ్చు నిన్ను దొక్కినా కూడా కుక్కను దొక్కినా ఒకటి ఏ పాతాలను దొక్కుతావా నువ్వు? కానీ ముందు నువ్వు ఎమ్మెల్యేనే గెలవేలా ఉండి పాతాలను దొక్కుతావు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే మాటలేనా ఇది? నీ పెళ్ళాలు అన్నాడు, 3 పెళ్ళాలు అన్నాడు. అందులో తప్పేముందిరా? నువ్వు 3 పెళ్ళాలు లేరా నీకు? ఎవడైనా భారతదేశంలో అందరు 3 పెళ్ళాలను చేసుకుండా నువ్వు ఒక్క పెళ్ళంతో ఎగలేకనే 3 పెళ్ళాలను చేసుకున్నావు. రేపు 4 కూడా అవుతారు. నువ్వు చేసుకున్న దాంట్లో ఏం తప్పు లేదు, కానీ పెళ్ళాలంటేనే తప్పైందా? పెళ్ళాన్ని పెళ్ళమనకపోతే ఏమంటారు? పెళ్ళమంటే తప్పేమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ఏ కోట్లని చెప్పాను పెళ్ళమంటే తప్పు అని అనవను, న్యాసాన్ని చెప్పవని ఏం న్యాసాన్ని చెప్తుందో? పిచ్చిగా మాటలు మాట్లాడితే మసిపూసి మాట్లాడే బాబాయిని చంపిండు అంటే ఏముంది నీ దగ్గర ప్రూఫ్? కోర్టు చెప్పిందా బాబాయిని చంపినట్టు? బేతలే ఉదయకిరణ్ నువ్వు చంపినావు మరి, ఉదయకిరణ్ నువ్వు చంపినావు మరి, అది అందరూ తెలుసే. అది ఎప్పుడో జరిగిన ముచ్చట. మరి చంద్రబాబు కూడా వాళ్ళ మామని చంపాడు, అది కూడా అందరూ తెలుసు. మరి అది నిజమైనప్పుడు ఇది కూడా నిజం. అది నిజమా? ఒప్పుకోరు మీరు. అది నిజమని ఒప్పుకుంటే ఇది కూడా నిజమే. ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోదాడా? కోర్టు చెప్తుంది అన్యాయమా న్యాయమా, కేసా, ఆడు తిన్నాడు, ఈడు తిన్నాడు, బూచు తిన్నాడు, ఎవరు సొమ్ము తిన్నాడు, ఈ సొమ్ము తిన్నాడా, 1,00,000 కోట్లు తిన్నాడు, ఏముంది తిన్నాడు? తీసుకోపోయి దాచుకో, దెంగిరారు వెనకాడ 1,00,000 కోట్లు ఉంటాయి. పిచ్చిపోకు మాటలు కాబట్టి బట్టగాల్చి మీదేసే జనానికి మొత్తం తెలుసు. ఇలాంటి విషయాలు మాట్లాడుకొని జర పద్ధతిగా మాట్లాడుకోరు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఎవడు పడతాడు చూతే దేని పనికిరాని బాడకావు, రాజకీయం తెలియని బాడకావు, ఇట్లా మాట్లాడదు తప్పది. ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి, కరెక్ట్ ఆధారం ఉంటే మాట్లాడాలి. మీకేమైనా అర్హత ఉన్నదా ముఖ్యమంత్రి నుంచి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు? ఒక కోర్టుకే లేదు, నీకుందా అది? ఏముంది? ఏదో ఏమంటలేడు అని మెత్తటాయని అనుకుంటారేమో. ఎప్పుడు చెప్పాలో మేము ఎప్పుడు దొక్కాలో అట్లా దొక్కుతాడు ఆయన.